పా ఓషండి చూడండి ఫ్రెండ్స్, నేను నీళ్ళు పోసుకోవాలని బకెట్లో నీళ్ళు తోడుకున్నా. నాకేనని పోయి బాత్రూంలో పడుకునింది. ఇప్పుడు ఒకపారి తోలుకొని వచ్చిన బయటికి. నాకు కానీ నీళ్ళు నీకు కాదు పోదురా బయట అన్నా. మళ్ళీ వచ్చి పనుకుంది. నాకు గంటరా నీళ్ళు, నాకు కానీ లే, నీకు కాదు పోసేది, లే పోదురా బయట పోదురా. నీకు పోసుకోవాలి, నాకు కానీ నీళ్ళు పా నీకు కాదు పా, నువ్వు పోసుకోవాలా నీళ్ళ? పోసుకుంటావా? పోసుకోవాలనా? ఏమే పోసుకుంటావా? పోసుకోవాలనిపించిందా? నీళ్ళు పోసుకుంటావా? నేను పోసుకుందామని తోడుకున్నానా? నీకు పోయాలా? పోసుకుంటావా అలా? ఈరోజు నీళ్ళు నీకు సోమవారమే కదరా పోసింది. బయట తోలితే మళ్ళీ వచ్చి కూర్చుని చూడండి ఫ్రెండ్. సోమవారమే కదా నాన్న పోసిందే. నేను ఈరోజు శుక్రవారం అని పోసుకుంటా అంటే నీకు పోయాలా? పోసుకుంటావా? మరి దొంగ నా కొడుక, లాల్ పోసుకోవాలనా? నువ్వా పోసుకోవాలనిపించిందా? చెప్పు నాన్న, పోసుకుంటావా లాలా? నా చెంచాలు నీళ్ళు పోసుకోవాలంటమ్మా, పోసేయాలా? పోసుకుంటావా? ఎవరు నా చుట్టూ తెలి. సరే ఫ్రెండ్స్, షాండీకి పోసి మళ్ళీ నేను పోసుకుంటా. బొచ్చుకో, పోసాలి బొచ్చుకో. నీళ్ళు పోసేసినారా నాన్న? నేను పోసుకోవాల్సిన నీళ్ళు మొండిపొడి పోపించుకున్నావు. ఇంకేమేంగా సాలా? ఏం బాత్రూంలోంచి రాలేదే పిలిచా? వచ్చింది తెల్లి రా, ఆడ బొంత వేసినారా, రా నాన్న ఇంకరా. ఏమే ఆడికి పోయి బొంత వేస్తారా అన్నా, రాకుండా ఎన్ని కూర్చున్నావే? అమ్మ ఇంకా తుడిచాదు చూడండి. భలే నువ్వు ఎత్తుకుంటుంది. తుడుచుకో తుడుచుకో తుడుచుకో, నా చింతలు తుడుచుకోయే, తుడుచుకో. ఏమి ఇప్పుడు మొండిపొడి పోపించుకునేది నీళ్ళ బాత్రూంలో పోయి కూర్చొని. తుడుచుకో తుడుచుకో. నేను మామూలుగా శుక్రవారం పోసుకోను. నిన్నేమో ప్రాణం బాగాలేక జ్వరం వచ్చినట్టు ఉండే, అందుకని పోసుకోలే. ఇప్పుడు నీళ్ళు పోసుకోకపోతే పానం బాగుండడంలే. పోసుకునేదాకా పానం ఒకలాగా ఉంటుంది. స్నానం చేయలేదే అని ఒక దిగులు కోసం నేను కాల్చుకుంటే షాండీ పోసుకుంటేసింది. ఇప్పుడు చూడండి ఇంకా ఎంత బాగా తుడుచుకుంటుందో. అవరే వారు 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 చిన్న తల్లులు బొంత నానిపోవాలా దాని బొచ్చులో ఉండే నీళ్ళన్నీ. ఇంకా నేను తుడిచేదానికి పోతే ఉంటుంది పండగ. పుట్టినానా తుడిద్దాము, ఇంకా తుడిద్దామా? నీకు చల్లగా తగలకుండా బొంత అట్టేస్తాను. తి తి మళ్ళీ ఈ పక్క తుడుచుకుందువు నువ్వే. తి ఓయమ్మ ఓయమ్మ, అట్ట మీరు ఎవరన్నా తుడుచుకో అంటారా? శాంతిగాడు చూడండి ఏమో తుడుచానాడు. అబ్బ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  పడిపోతావురా కింద. పైకిలే పైకిలే పైకిలే. ఈ బొంత ఓరు 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 గిరుగురోలా జరుగు చింతల్లే. తీ ఈ పక్క నానిపోయింది, అట్టేద్దాం బొంత. తీ తీ లే లే లేమే ముండిదానా, లే మొండిదానా. ఇంక బొల్లు ఎడబొల్లు ఎడబొల్లు ఎవడ చవల్లో గుట్ట పెడుతుందో అని అప్పుడే అతిథులు ఉపయోగించానులే. ఆ చింతల్లే నా తల్లి బాగా తుడిపించుకుంటుందండి, బాగా తుడిపించుకుంటుంది. తుడుస్తా చూడండి. నా తల్లి బాగా తుడిపించుకుంటుందంట, నా చెట్టి తల్లి బాగా తుడిపించుకుంటుందంట. చవల్లో తుడుచుకుపోతే నాన్న మళ్ళీ జలుబు చేస్తుంది, ముక్కల్లోక ఆరిపోతా ఉంటుంది చింతల్లి. ఇటుబట్టు ఇటుబట్టు ఇడిగిరా ఇడిగిరా, అమ్మ కాలి మీద అమ్మ కాలి మీద లే ఇడిగిరా. ఓయబ్బో ఓయబ్బ కదనే పట్టబడిసలా పట్ట పట్ట పట్టబడిచు. అబ్బా అబ్బా చింతలకి ఎక్కడ చల్లగా ఉండకూడదు ఫ్రెండ్స్. బాగా దురిపించుకుంటుంది నా బిడ్డ. నా బిడ్డ బంగారు బిడ్డ, దొంగ బిడ్డ. ఏం తిట్టినట్టు గదురుకున్నట్టు అనకూడదు, మళ్ళీ అలుగుతుంది. లేదు నేను కాదు. తల్లికి చలి పెడుతుందేమో, చలి పెడుతుందా?
ఐడియాతో వేస్తాను షవర్లో ఏలు. చిన్న పొగిడితేనా తుడిపించుకుంటుంది. నా చిన్నబిడ్డ బంగారమ్మా, షవర్లో తేమే ఉన్నించుకోదు, ఎంత బాగా తుడిపించుకుంటాను చూడండి. కాఫీ తాగింది, నేను నీళ్ళు పోసుకుంటా కూర్చొని ఉండరా అన్నా. బాత్రూంలోకి పోయి కూర్చునింది, ఇంకా మొండిగాడు కూర్చుంటే. ఈ చెవిలో కూడా కూర్చొని తిరుగుతాంది. చూపించినట్టుందేమో ఈరోజు. షవర్లో బాగా తుడిపించుకుంటాను చాడిగాడు, రోజు తుడిపించుకోవచ్చు చూడలా ఫ్రెండ్స్. ఇంకా ముదిరిపోయిందమ్మా బెండకాయ. ఫోన్ దగ్గరికి ఎత్తుకొచ్చాలకనా ఓరే. చూడండి ఫ్రెండ్స్, షాండీ కానీ చెవులు క్లీన్ తుడిచేసిన. వద్దు చూపిలేదులే. ఈరోజు అనుకోకుండా లాల పోసుకుని షాండిగాడు. నీకు నీళ్ళు పోసాలకు అర్ధగంట అయింది నాన్న, నా నీళ్ళు కాగిపోయింటాయి, ఆఫ్ చేసి వస్తా. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా స్నానానికి వెళ్తున్నా. చూడండి, నేను షాండీ ఇదే ప్రకారము దుద్దుకుంటా తుడుచుకుంటానే ఉంటుంది తేమ ఆరేంతవరకు. నేనైతే షవర్లో సంకల్లో పొట్ట కింద అక్కడ తుడుచుకోలేదు కదా అని తుడుస్తా. మొత్తం బొంతకే తుడిచేస్తుంది, బాగా గిరుకొని దుద్దేస్తుంది. మళ్ళా బొంత ఎత్తుకుపోయి బయట ఎండేసి ఇదిలిచ్చి ఎత్తుకురావడమే. ఓకేనా, బాయ్ మరి. చిన్నతల్లి మరి చింతల్లే. సరే, నేను పోయి రాళ్ళు పోసుకొని వచ్చా చింతల్లే. అమ్మ రాళ్ళు పోసుకొచ్చది, నువ్వు కూర్చోండు. ఓకేనా, ఓకే మరి బాయ్. ఈ బొంత కూడా అట్టేసుకోవాలి, చల్లగా అయిపోయింది, నీకు ఎచ్చగుంటుంది. అక్కడ కూర్చొని తుడుచుకో, ఇది తీసే పక్కకు. బొంత మీద కూర్చొని తుడుచుకో. చింతల్లి చెప్పినట్టు ఉంటుందమ్మా. సరణాగపం నవ్వు పెడుతుందా బట్ నేను గెత్తబట్టు బాగా బ్రష్ వేసి గీరిపోచ్చా ఫ్రెండ్స్. లోపల ఏడన్నా నవ్వు ఉన్నా, లోపల ఏమన్నా మొన్న ఒకటి పిడుదు దొరికింది. పిడుదు అంటే నల్లి. ఈ నాటుకుక్కలు వస్తా ఉంటాయి కదా, దాని దగ్గరికి మూజోండి పోతుంది. దాంట్లో ఏడన్నా రాలినే ఎక్కుతాయి ఫ్రెండ్స్. అట్లా నాటుకుక్కల దగ్గరికి పోనే వద్దండి. మీకు కుక్కలు ఉన్నా ఒక్కసారి పోయి, దాని ఫ్రెండ్ ఒకటి ఉంది, ఆడ ఫ్రెండ్, అది వచ్చిందంటే దాని మూతి ముక్కు నాకే దానికి పోతుంది, దానికి ఉన్నేటి ఎక్కించిపోతుంది. ఆ రోజు ఖచ్చితంగా నీళ్ళు పోయాల్సిందే దాంతో ఆడుకుంటేనా. ఈరోజు పోయాలా ఫ్రెండ్స్, ఇదే పోయించుకునింది మొండికి బాత్రూంలో కూర్చొని. ఓకే బాయ్ అండి. శాంటి తల్లి ఏమంటున్నావు? స్నానం చేసిన తర్వాత నిద్రపోయి లేచినాడు, బాగా మంచం మీద పడుకొని. ఇప్పుడు లేసైతే వంట రూమ్లోకి వచ్చినాడు. నేను వంట రూమ్లో పప్పు పొయ్యి మీద సార్లు వచ్చి కూర్చున్నారు, మళ్ళీ ఏడొచ్చి పనుకున్నాడు చండిగాడు. బయట స్కూల్ తెరిచినారండి, స్కూళ్ళు వదిలినారు. పిల్లోళ్ళు అట్ట పోతూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద పోయి పడాలా, వాళ్ళని పోయి కరసది ఏమేడా, వాళ్ళ దగ్గరికి మూతి చూస్తా దగ్గరికి పోయి వాళ్ళని వాసన పడుతుంది, ఇప్పుడు పాతోడా కొత్తోడా అని. వాళ్ళు భయపడతారు. చూడండి, నన్ను పంపివులే అన్నట్టు ఫీలింగ్. ఏం చేస్తావురా బయట పోసాండిగా, నిద్ర సరిపోలే ఇంకా. కానీ పానం అక్కడ బయట మనుషులు మాట్లాడుతూ ఉంటే పానం దిగుతుంది కదరా. వచ్చండి తెల్లి, బయట వదలాలా. ఎండ చూడండి ఫ్రెండ్స్, వెలిగిపోతుంది బగ అని. షాండిగానికి ఆశ ఇడిచ్చే బయట పోదాము అని. బయట వదిలితే మళ్ళీ బయట ఉండదు, నేను ఇంట్లో ఉంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది కాసు పోసుకుంటా.
ఈరోజు మా ఇంట్లో పచ్చిమిరపకాయలు, మెంతాకు, కందిబేడలు, టమాటాలు వేసి పప్పు. చాంటిగానికి కూడా ఈరోజు పప్పులో నీళ్ళు వేసి పెడతాం. వద్దంటే ఈరోజు స్నానం చేసింది. సోమవారం చేసిన ఫ్రెండ్స్, సోమవారమే చేసిన. మళ్ళీ సోమవారమో అట్లా శనివారమో చేసేదాన్ని. అట్లా లేకుండా మొండి కూర్చున్నాడు ఈరోజు స్నానం చేయమని. నేను పోసుకునే నీళ్ళు దానికి పోసేసి మళ్ళీ నేను కాంచుకొని పోసుకున్నా. అట్లా చేసింది శాంటిగాడు ఈరోజు. అట్లే స్నానం చేయించిన. సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తా, శుక్ర ఈరోజు 5 రోజులు. 5 రోజులకు మళ్ళీ నీళ్ళు పోసుకునే చాండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా చాండి తల్లి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.